శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వరకు కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో 7వ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగాను, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగాను చికాకులు ఏర్పడడం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా సంతానపరమైనటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్యన 3వ వ్యక్తి అభిప్రాయం చొరగడం వలన, అలాగే 3వ వ్యక్తి చెప్పుడు మాటల వలన విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి. కుటుంబంలో వారికి ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రధానంగా వైద్యపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువ అవడం, అలాగే ఆర్థికంగా ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి బాధలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రయాణపరమైనటువంటి ఖర్చులు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా సమయ పాలన లేనటువంటి జీవన విధానాన్ని గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, సమయానికి తిండి సమయానికి నిద్ర లేక ఆరోగ్య విషయం నిమిత్తంగా సతమతమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతాయి. అయితే 15వ తేదీ దగ్గర నుంచి మకర రాశిలోకి 8వ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం మారుతుందో అన్నదమ్ముల మధ్యన విరోధాలు కలగడం, ఆస్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు ఏర్పడడం, చెడు స్నేహితులు అనేటటువంటివి సంప్రాప్తం అవడం, వ్యసనాల మీద మక్కువ పెరగడం, వ్యసనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉండడం, అలాగే వివాహపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ వివాహ విషయం నిమిత్తంగా ఏర్పడేటటువంటి మాటలు కానీ మధ్యవర్తిత్వం వలన కొద్దిగా విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కలగడం జరుగుతుంది. 7వ స్థానంలో ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం మారుతుందో ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రధానంగా ఇందాక చెప్పినట్లుగానే రవి యొక్క సంచారం లాగే కుజుడు యొక్క సంచారం కూడా అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉదర సంబంధమైనటువంటివి అజీర్తి అజీర్ణము వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా అంతంత మాత్రంగా ఉండడం,
కోపం విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఎడబాటు కలిగేటటువంటిది, అది మంచైనా చెడైనా సరే ఇదో రకంగా కొద్దిగా దూరభారాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతాయి. బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో షష్ఠ స్థానంలో సంచరించడం వలన పైన ఉదాహరించినటువంటి గ్రహస్థితి కన్నా ఈ బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు ఉండేటటువంటి స్థితి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ లాభదాయకమైనటువంటి స్థితిని, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా ప్రతి విషయంలోనూ కూడా అనుకూలించేటటువంటి అభివృద్ధిని, అలాగే సర్వతోముఖాభివృద్ధి అనేటటువంటి విధంగా జీవనాన్ని గడపడం, విశేషమైనటువంటి సువర్ణ యోగము అనేటటువంటిది లభ్యం కావడం, అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ, లేకపోతే వైద్యపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా కానీ ఆసక్తి పెరగడం, అలాగే వ్యాయామాలు చేయాలి అని, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి అని, అలాగే మీకు విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని, ఇలాంటి వాటి మీద అభిప్రాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని చూసుకున్నప్పటికీ ఆరోగ్య విషయంలో ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి. 9వ తేదీ దగ్గర నుంచి ధనస్సు రాశిలోకి ఎప్పుడైతే 7వ స్థానంలోకి బుధుడు యొక్క సంచారం మారుతుందో ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా, భార్యాభర్తల మధ్యన అన్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, మధ్యవర్తిత్వాల విషయాల నిమిత్తంగా మనస్పర్ధలు ఇంకా అధికమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా అధికారుల వలన భయము అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే వ్యసనాల మీద ఎక్కువగా మక్కువ కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు పైన ఉదాహరించినటువంటి రవి కానీ, కుజుడు కానీ, బుధుడు యొక్క సంచారం కానీ ఉన్నప్పటికీ ప్రధానంగా గురుబలము అనేటటువంటిది ఏకాదశ స్థానంలో సంచరించడం వలన విశేషమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. అనుకూలతలు ఏర్పడతాయి. సర్వత్రా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. మంత్రబలం పెరుగుతుంది, వాక్పటిమ పెరుగుతుంది, గురుభక్తి అలాగే పెద్దల యందు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాటి కారణంగా మీకు కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడం, రాజకీయ పరంగా మంచి అభివృద్ధిని సాధించడం, శత్రు మూలకంగా ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడం, అలాగే మంచి విశేషమైనటువంటి వ్యక్తులను కలుసుకోవడం, సన్మానాలు పొందడం, నూతన పరిచయాలు ఏర్పడడం, విశేషమైనటువంటి ధనయోగాన్ని, ధన లాభాన్ని పొందేటటువంటి విధంగా ఉండడం, పుత్రయోగం ప్రధానంగా కొడుకుల వలన మంచి ఆనందాన్ని కలిగేటటువంటి పరిస్థితులు ఉండడం, గర్భిణీ స్త్రీలైతే కనుక పుత్ర సంతానం కలిగేటటువంటి పరిస్థితి ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, గురుబలం విపరీతమైనటువంటి విధంగా ఉండడం, మీ మాటకు తిరుగులేదు అనేటటువంటి విధానంలో అభివృద్ధిని సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి షష్ఠ స్థానంలో సంచరించడం వలన గౌరవ మర్యాదల విషయంలో కానీ, లేకపోతే అనుకోని విధానాల్లో శత్రుమూలకంగా కానీ కొద్దిగా బాధలు అధికమయ్యేటటువంటి పరిస్థితి. అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తులే, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులే ప్రధానంగా మీ వృత్తిపరంగా కానీ, మీ వ్యాపారపరంగా ఉండేటటువంటి వ్యక్తులతోటే కొన్ని భేదాభిప్రాయాలు, జాతి వైరం అంటాం, ఆ జాతి వైరాలు కలిగేటటువంటి పరిస్థితి, మానసిక సంఘర్షణలో అధికమయ్యేటటువంటి పరిస్థితి, ఇందాక చెప్పినట్లుగానే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యానికి కొంచెం అధికమయ్యేటటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం వలన 18వ తేదీ దాకా ఉంటుంది. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే 7వ స్థానంలోకి ధనస్సు రాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం మారుతుందో మానసికంగా విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉండడం, ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు, సర్వత్రా అనుకోని అయోమయమైనటువంటి పరిస్థితి, అలాగే జీవించేటటువంటి విధానంలో కానీ, జీవన విధానంలో కానీ మార్పులు చేర్పులు రావడం, అనుకోని విధానాల్లో గుప్తపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండడం, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు ఏర్పడడం, అన్యపరమైనటువంటి స్త్రీ మూలకంగా ప్రధానంగా అది పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే కొన్ని రకాలుగా స్త్రీ మూలకంగా ప్రధానంగా అపనిందలు అపవాదులు కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. శని యొక్క సంచారం కుంభరాశిలోకి 9వ స్థానంలో విశేషమైనటువంటి విధంగా సంచరించడం వలన ప్రధానంగా ధనయోగం అనుకూలించేటటువంటి విధంగా ఉండడం, భూలాభం కానీ గృహలాభం కానీ కలగడం, అలాగే సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, పిల్లల వలన భార్య భర్తల వలన సుఖమైనటువంటి జీవనాన్ని దుఃఖమైనటువంటి జీవనం నుంచి విడుదలయ్యి
అనుకూలమైనటువంటి పరిస్థితిగా మార్చుకోవడం, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి విధంగా కొద్దిగా అడ్డు పొల్ల వేసేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. రాహు యొక్క సంచారం మీనరాశిలో దశమ స్థానంలో సంచరించడం వలన అనుకోని విధానాల్లో కలహాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, విద్య మీద, చదువు మీద, విదేశీ విద్యల మీద, అన్యపరమైనటువంటి విద్యల మీద అధికమైనటువంటి ఆసక్తి కలిగేటటువంటి విధానంలో ఉండడం, పాత బాకీలు అనేటటువంటి కొంతవరకు వసూలు చేసుకునేటటువంటి పరిస్థితి, అనుకూలత ఏర్పడడం, పనుల యందు కొత్త పనులు ప్రారంభించాలి, పాత పనులు తర్వాత చూద్దాము అనేటటువంటి అభిప్రాయం తరచూ అధికంగా కలుగుతూ ఉండడం జరుగుతాయి. అయితే కేతువు యొక్క సంచారం వలన కన్యారాశిలో చతుర్థ స్థానంలో సంచరించడం వలన మాతృమూలకమైనటువంటిది అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ, స్త్రీల విషయంలో కానీ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా ఆందోళన పెరుగుతుంది. బంధువులతోటి విరోధాలు పెరుగుతాయి. ఏం మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నా సరే ఏదో రకమైనటువంటి విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడడం, అలాగే ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉండడం జరుగుతుంది. గ్రహ సంచారంలో గురు శనుల యొక్క ప్రభావం తప్ప మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం మిశ్రమమైనటువంటి విధంగాను అంతంత మాత్రంగాను ఉంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేటటువంటిది గ్రహించండి. ఈ సమయంలో మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దుర్గాదేవి దేవాలయాన్ని దర్శించుకోవడం, గణపతి దేవాలయంలో ఆదివారం రోజుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, చండీ హోమం కానీ, గణపతి హోమం లాంటివి కానీ చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.